హాయ్ అండి. ఈరోజు వీడియోలో గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని పులి బొంగరాలు అంటారండి. గుంత పునుగులు అని కూడా అంటారండి. అయితే దీనికి ముందుగా మనం రోజు రెగ్యులర్‌గా వాడే దోస బ్యాటర్‌ని యూజ్ చేస్తామండి. అయితే దోస బ్యాటర్‌ని తీసుకొని అందులో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అయితే కొంచెం అట్టుపిండి మాదిరిగానే ఉండాలండి. అయితే కొద్దిగా వాటర్ ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అండి కన్సిస్టెన్సీకి. అంతే అండి. ఇందులో ఎటువంటి బేకింగ్ సోడా అవేమీ నేను యూజ్ చేయట్లేదండి. తర్వాత నార్మల్గా పొంగనాల ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి. అయితే ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే చక్కగా లోపల వరకు కూడా మగ్గిద్దండి. మగ్గిన తర్వాత ఒకసారి చూసుకుంటే ఇట్లా రెడ్ కలర్లో వస్తాయండి. తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని అంతే ఉంచుకోవాలండి. అయితే మళ్ళీ ఫ్లిప్ చేసిన తర్వాత మూత పెట్టిన అవసరం లేదండి. ఆల్రెడీ మగ్గిపోయి ఉంటాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటాయండి. అంతే అండి, సింపుల్. అయితే దీంతో కాంబినేషన్ చట్నీ ఒకటి ఉందండి. ఆ చట్నీని నేను ఫర్దర్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.